ఒకసారి ద్రౌపది మరియు ఆమె దాసులు నదిలో స్నానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. కాని అక్కడికి చేరుకున్నప్పుడు ఒక ముని ఇప్పటికే ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. మునికి గౌరవంగా ద్రౌపది అతను పూర్తి చేసేవరకు ఓపికగా వేచి ఉండాలని నిర్ణయించింది. సమయం గడుస్తూ ఉండగా ఆమె ఓపిక చలించిపోయింది. ఆమె మునిని మర్యాదపూర్వకంగా త్వరగా పూర్తి చేయమని అడిగింది. ముని తన వస్త్రాలు దొంగిలించబడ్డాయని చెప్పాడు. అందువల్ల బయటకు రావడం అసాధ్యమైందని వివరించాడు. ద్రౌపది దయతో తన చీరలోని ఒక తుండును చించి మునికి విసిరింది. అయితే నదిలోని ప్రవాహం ఆ తుండును కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె మరో తుండును చించి విసిరింది. కాని అదే జరిగింది. మరో తుండును విసరబోతుండగా ముని ఆమెను ఆపాడు. నీ చీర మొత్తం పోతుంది, జాగ్రత్త అని ఆహ్లాదంగా హెచ్చరించాడు. అంతేకాదు, మీకొంతమంది దాసులు ఉన్నారు కదా, వారిని అడిగితే చాలు. కాని వారు నా స్థితిని చూసి నవ్వుతూ కాలక్షేపం చేస్తున్నారు అని అన్నాడు. తమ తప్పును గుర్తించిన దాసులు వెంటనే నవ్వడం ఆపారు. ద్రౌపదిపై ముని ఎంతో కరుణాభావంతో చూశాడు. ఆమె సహనానికి, దయకు ప్రభావితమే ఆమెకు ఒక వరం ఇచ్చాడు. మీ గౌరవాన్ని ఎవరైనా తీసేయాలనుకునే యత్నం చేస్తే వారు ఎప్పటికీ విజయవంతం కారు.